గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈరోజు మనం జనరల్ సైన్స్కి సంబంధించిన బయాలజీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బిట్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ బిట్స్ మనకు జనరల్గా చాలా చాలా ఇంపార్టెంట్. టెట్, డిఎస్సి గ్రూప్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్, కేంద్రీయ నవోదయ విద్యాలయం, పోలీస్ జాబ్స్, ముఖ్యంగా రీసెంట్గా వెలువడినటువంటి పోలీస్ జాబ్స్ ఏవైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి ఈ బయాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బయాలజీలోనే డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనం ఈ యొక్క బిట్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే పోలీస్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ కింద ఇక్కడ డిస్కస్ చేసేటువంటి బిట్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ రీజన్ అసర్షన్, అంటే అసర్షన్ రీజన్ అంటారు టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు తెలుసు క్వశ్చన్స్, ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి సింపుల్గా రావట్లేదు. అసర్షన్ రీజన్ టైపు, మ్యాచింగ్ టైపు, నాట్ రిలేటెడ్ టైప్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు అసర్షన్ అంటే ఏ, ప్రవచనం ఏ, ఇక్కడ రీజన్ కారణం అన్నమాట. ఈ ప్రవచనానికి కారణం అయి ఉంటుందా లేదా అనేటువంటిది మనం గుర్తించి ఇక్కడ సరైన సమాధానం చూడవలసి ఉంటుంది. ఇక్కడ ఈ అసర్షన్ అంటే ప్రవచనంలో ఉన్నటువంటి సెంటెన్స్ ఒకసారి చూద్దాం. ఇది కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది చూడాలి. అత్యాచారం మరియు దాడి కేసులలో పితృత్వాన్ని మరియు నేరస్తుల గుర్తింపును నిర్ధారించడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఇది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అనమాట. అంటే దొంగలను కానీ థీవ్స్ను, అదేవిధంగా ఎవరైతే అంటే తండ్రి ఎవరో అని తెలుసుకోవడానికి, ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ రోజుల్లో. కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. రీజన్ వెంట్రుకలు మరియు ఎండిన వీర్యం వంటి సూక్ష్మ ఆధారాలు డిఎన్ఏ విశ్లేషణకు సరిపోతాయి. ముఖ్యంగా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో మన హ్యాండ్స్, పామ్ అంటే హస్తానికి సంబంధించిన ప్రింట్స్, తర్వాత అదేవిధంగా వెంట్రుకలు, తర్వాత స్పెర్మ్, డ్రై స్పెర్మ్ కూడా ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కు ఉపయోగిస్తారనమాట. వాటి ద్వారా దొంగలను, తర్వాత పితృత్వాన్ని మరియు రేపిస్టులను ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ రీజన్ అనేటువంటిది అసెషన్కు రిలేషన్ ఉంది అన్నమాట. కాబట్టి ఏ కరెక్ట్ అంటే ఇచ్చినటువంటి ప్రవచనం కరెక్టు మరియు ఇచ్చినటువంటి కారణం కూడా కరెక్టు, మరియు ఏదైతే కారణం ఉందో అది ప్రవచనానికి సంబంధం ఉంది అన్నమాట. ఎందుకంటే ఈ కారణం కూడా డిఎన్ఏకి సంబంధించిందే, ప్రవచనం కూడా డిఎన్ఏకి సంబంధించింది కాబట్టి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి సంబంధించింది కాబట్టి ఏ మరియు ఆర్ రెండు కూడా సంబంధం, రెండు కరెక్టు మరియు సంబంధం ఉంది అన్నమాట. ఇచ్చిన ఆప్షన్లో మనకు ఫస్ట్ వన్గా చెప్పవచ్చు. సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే మనకు డిఎన్ఏ యొక్క క్రింది లక్షణాలలో ఏది జన్యు సమాచారాన్ని నిల్వ చేయడానికి మరియు ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయడానికి ప్రత్యేకంగా అనుకూలంగా మారుస్తుంది? ఇక్కడ ఏదైతే జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ జన్యు సమాచారము స్టోర్ చేసుకోవడానికి మరియు జనరేషన్ టు జనరేషన్, ఒక తరం నుండి ఇంకో తరానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ డిఎన్ఏ ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే, ఈ డిఎన్ఏ అనేది
డిఆక్సిరైబోజోమల్ న్యూక్లిక్ యాసిడ్ అనమాట. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోజోమల్ న్యూక్లిక్ యాసిడ్. ఇది ఒక జెనెటిక్ మెటీరియల్. దీనికి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది డబుల్ స్టాండర్డ్ అనమాట. స్పైరల్ ఉంటుంది. సో ఈ యొక్క డిఎన్ఏ ఎలా ఉంటుందంటే సో ఈ విధంగా డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది. సో టూ స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. టూ స్ట్రాండ్స్ ఉంటాయి. ఇవి కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి అన్నమాట. కాంప్లిమెంటరీగా ఉంటాయి. సో కాబట్టి కాంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి ఇవి ఈజీగా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మరి ఒక తరం నుండి మరొక తరానికి అనుకూలంగా బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు డబుల్ హెలికల్ అండ్ రిలేటెడ్ అయితే కాంప్లిమెంటరీ స్టాండ్స్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. సో థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే మనకు ప్రోటీన్ సంశ్లేషణలలో కణంలోని ఈ క్రింది ఏ కణాంగాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి? మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సెల్స్ లోపల మనకు కణాంగాలు ఉంటాయి. అందులో న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, రైబోజోమ్స్, లైసోజోమ్స్, గాల్జీ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా కణాంగాలే. అయితే ఆ కణాంగాలలో ఒక్కొక్క కణాంగం కూడా ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. అందులో మనకి ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడే కణాంగం ఏంటిది అనేటువంటిది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఆప్షన్స్. సో లైసోజోమ్స్, సెంట్రోజోమ్ ఇది రాంగ్ అన్నమాట. ఇది కాదు, ఇది ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడదు. బి ఎండోప్లాస్మిక్ రెటికులం రైబోజోములు. ఎస్. సో రైబోజోములు అనగానే మనకు ఒకటే గుర్తుకు రావాలి, రైబోజోమ్స్ అనే కణాంగాలు ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ రైబోజోములు కొన్ని సందర్భాల్లో ఎండోప్లాస్మిక్ రెటికులంకు అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి గర్కు అంతర్జీవ ద్రవ్యజాలము అంటాము తెలుగులో. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులంకి రైబోజోములు అటాచ్ అయి ఉంటే దాన్ని, సో ఇది ఎండోప్లాస్మిక్ రెటికులం, దాని మీద రైబోజోమ్స్ ఉండడం అనమాట. ఈ విధంగా ఇలా ఉంటే ఈ ఎండోప్లాస్మిక్ రెటికులాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం లేదా గర్కు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. సో కాబట్టి ఇక్కడ రైబోజోములు ప్రోటీన్ సింథసిస్ చేస్తాయి, వీటికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు బిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఫోర్త్ వన్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు మరియు కణాంగాలు మరియు వాటి యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. సో మనకి కిరణజన సంయోగక్రియ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఫోటోసింథసిస్ అనగానే క్లోరోప్లాస్ట్. అదేవిధంగా మినరల్ అబ్జార్ప్షన్ అంటే ఖనిజ లవణాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది జనరల్గా ప్లాస్మా పొర అన్నమాట. సో సెల్ లోపలికి ఎంటర్ కావాలన్నా, సెల్ నుంచి మనకు బయటికి రావాలన్నా ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సెలెక్టివ్ పర్మిబుల్ మెంబ్రేన్. అదేవిధంగా రెస్పిరేషన్లో పాల్గొనేటువంటిది ఏది అంటే మైటోకాండ్రియా. మరి ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడే కణాంగం ఇందాకనే డిస్కస్ చేసాము, రైబోజోమ్స్ అన్నమాట. రైబోజోమ్లు అనేటువంటి కణాంగాలు ప్రోటీన్ సింథసిస్లో పార్టిసిపేట్ అవుతాయి. సో కాబట్టి ఏ అనేటువంటిది 2, ఇక్కడ ఉంది, ఇక్కడ సి ఉంది, బి అనేటువంటిది 1. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. శ్వాసక్రియ అనేది మైటోకాండ్రియా 3 కరెక్ట్. ప్రోటీన్ సంశ్లేషణ రైబోజోములు సో 4. సో సి అనేటువంటి ఆప్షన్ రైట్ వన్ అన్నమాట. సో ఫిఫ్త్ వన్ చూసినప్పుడు మనకు ఇది కూడా మ్యాచ్ దానే, జాబితా 1 జాబితా 2. సో ఇక్కడ మనకు విటమిన్స్, పిగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు విటమిన్ B12 ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అన్నమాట.
సో దీంట్లో దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే సైనకోబాలమైన్. విటమిన్ B12 యొక్క కెమికల్ నేమ్ ఏంటి? సైనకోబాలమైన్. సో సైనకోబాలమిన్ అని అంటున్నాం కదా, అందులోనే కోబాల్ట్ అనేటువంటి ఎలిమెంట్ ఉంది. సో కాబట్టి B12 కోబాల్ట్కి రిలేటెడ్ కాబట్టి మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, ఏ ఫర్ 2. ఎందుకంటే విటమిన్ B12 కెమికల్ నేమ్ సైనకోబాలమిన్, అంటే దాంట్లో కోబాల్ట్ అనేటువంటి ఎలిమెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనగానే ఐరన్ అనమాట. సో కాబట్టి ఐరన్ అనేది Fe. హిమోగ్లోబిన్ పిగ్మెంట్ వేటిని కలిగి ఉంటుంది? ఐరన్ ఎలిమెంట్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఐరన్ను తెలుగులో ఇనుము అంటాం కాబట్టి ఇక్కడ బికి 4గా చెప్పవచ్చు. అదేవిధంగా క్లోరోఫిల్, అంటే ఇది క్లోరోఫిల్లో మనకు మెగ్నీషియం అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది. క్లోరోఫిల్ పిగ్మెంట్లో మెగ్నీషియం అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి సికి 1గా చెప్పవచ్చు. ఇక ఎముకలు గట్టిగా ఉండాలంటే మనకు ఏ ఎలిమెంట్ కావాలి? కాల్షియం కావాలి కాబట్టి D3 అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ విటమిన్ B12, హిమోగ్లోబిన్ పిగ్మెంటే, క్లోరోఫిల్ పిగ్మెంటే, ఇది బోన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సరైన ఆప్షన్ ఏంటి అంటే ఏకు 2 కాబట్టి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఏకు 2, అదేవిధంగా బికు హిమోగ్లోబిన్ ఏంది? ఐరన్ కాబట్టి 4 అనమాట. క్లోరోఫిల్ 1 అనమాట, మెగ్నీషియం ఎలిమెంట్ ఉంటుంది క్లోరోఫిల్లో. అదేవిధంగా క్లోరోఫిల్ 1, డి వచ్చేసి కాల్షియం 3. సో ఇచ్చినటువంటి ఆప్షన్ వచ్చేసి మనకు ఏగా చెప్పవచ్చు. సో 6th వన్, డిఎన్ఏ యొక్క క్రియాత్మక ప్రమాణం. డిఎన్ఏ యొక్క క్రియాత్మక ప్రమాణం అంటే డిఎన్ఏ ఫామ్ కావడానికి మనకు 3 కాంపౌండ్స్ కావాలి. జనరల్గా నైట్రోజన్ బేస్ పేరు ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్, ఈ 3 ఉంటేనే డిఎన్ఏ తయారవుతుంది. నైట్రోజన్ బేస్, షుగర్, ఫాస్ఫేట్. మరి ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ అని అంటాము. ఏమంటాము? న్యూక్లియోటైడ్. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేటువంటిది డిఎన్ఏ యొక్క క్రియాత్మక ప్రమాణం. ఓకే, స్ట్రక్చరల్ ఏమడిగాడు? ఓకే ఓకే ఓకే. సో డిఎన్ఏ తయారు కావడానికి ఈ న్యూక్లియోటైడ్ కావాలి. కానీ ఇక్కడ ఏమడిగిండు? ఫంక్షనల్ యూనిట్ అడిగిండు. సో ఫంక్షనల్ యూనిట్ అంటే ఫంక్షన్. సో ముఖ్యంగా ఏంటి అంటే మనకు జీన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జీన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది డిఎన్ఏ. సో డిఎన్ఏ తయారు కావడానికి ఉపయోగపడే ఎలిమెంట్స్ 3. కానీ డిఎన్ఏ ఫంక్షన్ క్యారీడ్ అవుట్ చేయడానికి కావాల్సినటువంటి యూనిట్ ఏది అంటే జన్యువు, అంటే జీన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రైట్ ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ 7th వన్, కణం లేదా జీవులలో శక్తి వనరు ఏ రూపంలో ఉంటుంది? సో మనకు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. excessive energy or if energy is there in the cells, it is stored as a ATP. ATP means adenosine triphosphate. Adenosine triphosphate. సో ఏడిపి అనేటువంటిది ఎనర్జీ ఉండదు అనమాట. ఏడిపికి ఏటీపీకి చాలా తేడా ఉంటుంది. మనకు ఏడిపి అంటే డై. సో ఇది రాంగ్, దీంట్లో ఎనర్జీ ఉండదు ఎందుకంటే 2 ఫాస్ఫేట్సే ఉంటాయి. ఏటీపీ అంటే ట్రై, అంటే 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. 3 ఫాస్ఫేట్ ఉన్నటువంటిది ఏటీపీ కాబట్టి ఏటీపీలో ఎనర్జీ దాగి ఉంటుంది. సో కాబట్టి ఇది ఎనర్జీ స్టోర్డ్. ఏటీపీని అందుకే ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాం. మనం ఏమంటాము? ఎనర్జీ కరెన్సీ అని అంటాం. ఎనర్జీ కరెన్సీ బికాజ్ ఆఫ్ ఇట్ స్టోర్స్ ద ఎనర్జీ.
నెక్స్ట్ సెల్ ఆర్గనెల్స్ అంటే క్రింది కణ భాగాలు కణం యొక్క ఆత్మహత్య సంచి అని ఏది అంటాము? సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్ అని ఏ ఆర్గనెల్స్ అని అంటాము? సో మైటోకాండ్రియా కాదు, ఎందుకంటే ఇది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటాం దీన్ని. మైటోకాండ్రియా ఏమంటాము? పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటాం, ఎందుకంటే రెస్పిరేషన్ జరిగి ఎనర్జీ దాగి ఉంటుంది కాబట్టి దీని పవర్ హౌసెస్ ఆఫ్ ది, ఎందుకంటే దే ఆర్ ది సెంటర్ ఫర్ రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్. గాల్జీ కాంప్లెక్స్ ఇవి కావు. ఇవి గాల్జీ కాంప్లెక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రోటీన్ సెక్రీషన్, అంటే ప్రోటీన్ స్రావకం, ప్రోటీన్ను సెక్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది కూడా కాదు. రైబోజోములు ప్రోటీన్ సింథసిస్కి ఉపయోగపడతాయి కాబట్టి ఇది కూడా కాదు. లైసోజోములు, ఎస్, ఇది రైట్ ఆన్సర్. సో డి, లైసోజోములు ఏం చేస్తాయంటే సెల్స్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ని ఎంగల్ఫ్ చేసి వాటిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ద్వారా వాటిని బ్రేక్ డౌన్ సందర్భంలో అవి కూడా బ్రేక్ డౌన్ అవుతాయి. కాబట్టి వాటంతలకు అవే బ్రేక్ డౌన్ కావడం వలన వాటిని సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్ అంటాం, వీటిని లైసోజోమ్లని. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ 9th క్వశ్చన్ తీసుకున్నప్పుడు ప్లాంట్ సెల్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్ సెల్ అంటే వృక్ష కణాన్ని జంతు కణం నుండి వేరు చేసే అంశం ఏది? సో జనరల్గా మనకు మెయిన్గా తీసుకున్నట్టయితే మనకు సెల్ వాల్ అనేటువంటిది వృక్ష కణంలో ఉంటుంది, అదే జంతు కణంలో ఉండదు. కాబట్టి బి అనేటువంటి రైట్ ఆప్షన్ అన్నమాట. మిగతా అన్ని కూడా కొన్ని వాటిలో ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, కొన్ని ఎనిమల్స్లో క్లోరోప్లాస్ట్ కూడా అక్కడక్కడ పిగ్మెంట్స్ కోసం చూడగలుగుతాం. కాబట్టి మెయిన్గా సెల్ వాల్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ సెల్, ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. సో ఇది ప్లాంట్ సెల్ని యానిమల్ సెల్ని వేరు చేసేటువంటి క్యారెక్టర్ అన్నమాట. అదేవిధంగా 10th వన్ తీసుకున్నప్పుడు మనకు ఈ 10th వన్ ప్రోటీన్ సంశ్లేషణలకు సూచనలు అందించే డిఎన్ఏలోని నైట్రోజన్ క్షారాల క్రమం ఏది? సో ఇక్కడ మనకి ప్రోటీన్ సంశ్లేషణకు సూచనలు అందించే డిఎన్ఏలోని నైట్రోజన్ క్షారాలు అంటే నైట్రోజన్ బేసెస్ మనకు 3 చొప్పున ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ AGA, ఇది నైట్రోజన్ AGA, ఇదొకటి. ఇంకొకటి GAA, ఇదొక నైట్రోజన్ సారం పేర్స్ GAA. నువ్వు ఎటు చూసినా కూడా 3 ఉన్నాయి కాబట్టి ఒక కోడ్ అన్నమాట, ఇది ఒక కోడ్. AGA అనేది ఒక కోడ్, GAA అనేది కూడా ఒక కోడ్. అసలు G అంటే ఏంది, A అంటే ఏంది అంటే ఇవి నైట్రోజన్ బేస్ పేర్స్. నైట్రోజన్ బేస్ పేర్స్ మనకు జనరల్గా 4 ఉంటాయి, AGCT, ఇవి నైట్రోజన్ బేస్ పేర్స్ అన్నమాట. ఇవి 4, ఇంకొకటి కూడా ఉంటుంది, అది RNAలో ఉంటుంది, యూరాసిల్. అయితే ఇవి గ్రూపుగా 3 కలిసి ఫామ్ అవుతాయి అన్నమాట. వీటిని ట్రిప్లెట్ కోడ్ అంటాము. ఈచ్ కోడ్ ఈజ్ ఇండికేట్ యాజ్ ఏ జెనెటిక్ కోడ్ అన్నమాట. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు నైట్రోజన్ క్షారాల క్రమం ఏది అంటే ట్రిప్లెట్లో ఉంటుంది కాబట్టి మనం దీన్ని జెనెటిక్ కోడ్గా అంటాము. ఈ జెనెటిక్ కోడ్ను మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ గమావ్, చాలా ఇంపార్టెంట్. హూ ప్రపోజ్డ్ జెనెటిక్ కోడ్ మీన్స్ గమావ్ సైంటిస్ట్. ఈ జెనెటిక్ కోడ్ని క్రియేట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే గమావ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం 11th క్వశ్చన్లో ఉన్నాం. స్టెమ్ సెల్స్ పరిశోధనలు తాజా పరిమాణాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. సో స్టెమ్ సెల్స్కి సంబంధించినటువంటిది మనకి మానవ స్టెమ్ కణాలకు ఏకైక వనరు బ్లాస్టోసిస్ట్ దశలో ఉన్న పిండాలు మాత్రమే.
కాదు. ఏ దశలోనైనా తీసుకోవచ్చు. బ్లాస్టోసిస్ట్‌ను నాశనం చేయడానికి స్టెమ్ కణాలు పొందవచ్చు. రాంగ్ సెంటెన్స్. స్టెమ్ కణాలు ఇన్ విట్రో పద్ధతిలో దాదాపు శాశ్వతంగా తమను తాము పునరుత్పత్తి చేసుకోగలవు. ఎస్, కరెక్ట్. భారతీయ పరిశోధన కేంద్రాలు కూడా అనేక రకాలుగా కణజాలను అభివృద్ధి చెందగల కొన్ని కణ వనరులను సృష్టిస్తాయి. ఎస్, స్టెమ్ సెల్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెమ్ సెల్ నుండి మనము వందల కొద్ది స్టెమ్ సెల్స్ తయారు చేసి మరియు వాటి నుండి తయారైన ఆర్గాన్స్ ఎక్కడైతే ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ కొత్త ఆర్గాన్స్ సృష్టించవచ్చు. సో కాబట్టి స్టెమ్ సెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఏదైనా ఒక ఆర్గాన్ ఫెయిల్ అయినప్పుడు ఆ ఆర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటే ఈ స్టెమ్ సెల్స్ని మనము యూజ్ చేసుకుంటూ ఆ కోల్పోయినటువంటి ఆర్గాన్ని మళ్ళీ డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో స్టెమ్ సెల్స్ దే మే ప్లే కీ రోల్. సో కాబట్టి 3, 4 కరెక్ట్. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ డి అన్నమాట. సో ఇప్పుడు మనం 12th వన్లో ఉన్నాం. క్రింది వాటిలో ఏ వాక్యము సరైనది? సో ఇక్కడ ప్రియాన్స్ ఇవి వైరస్లు అన్నమాట. ప్రియాన్స్ అనేటువంటివి వైరాయిడ్లు, ప్రియాన్స్, వైరసెస్, ఈ 3 కూడా వైరస్ గ్రూప్కి సంబంధించినటువంటిదే. అయితే ప్రియానులు అత్యంత చిన్న స్వతంత్ర జీవన కణాలు. సో కాదు. మైక్రోప్లాస్మాల కణకవచం అమైనో చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. కాదు. వైరాయిడ్లు ఒకే పోచర్ను కలిగిన ఆర్ఎన్ఏను కలిగి ఉంటాయి. ఎస్, దే హ్యావ్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్. రికెట్సియాలో కణకవచము ఉండదు. ఇది కూడా రాంగ్. సో సి మాత్రమే కరెక్ట్. సారీ, సి మాత్రమే కరెక్ట్. 13th వన్. నిర్దేశిత కణ మరణం అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ యొక్క కణ మరియు అనుస్థాయి నియంత్రణ ఏమని పిలుస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు ఏదైనా ఒక సెల్ పుట్టిన తర్వాత అది ఏదైనా ఒక పని చేసిన తర్వాత విధి నిర్వహణలో నిర్వహించి అయిపోయిన తర్వాత చనిపోయే సందర్భంలో ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే ఆ సెల్ ఒక సిస్టమాటిక్గా అంటే పుట్టి పెరిగి పని నిర్వచించి చనిపోతుంది. సో దాన్ని ఏమంటామంటే అపోప్టోసిస్ అంటాం. ఏమంటాం? అపోప్టోసిస్ అంటే ఒక ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అన్నమాట. పర్టికులర్ టైంలో మాత్రమే ఇక్కడ సెల్ అనేది చనిపోతుంది కాబట్టి దాన్ని ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అని కూడా అంటాం. దానికి సరైన ఆప్షన్ ఏంటంటే అపోప్టోసిస్. అపోప్టోసిస్. సో అదేవిధంగా 14th తీసుకున్నప్పుడు 14thలో సో ఇక్కడ మనకు డిసీజెస్ ఇక్కడ కాజింగ్ వేటివ్ ఆర్గానిజమ్స్ ఇవ్వడం జరిగింది. సో మలేరియా అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రోటోజువన్ జీవి అన్నమాట. అది ఏంటిది అంటే ప్లాస్మోడియం. అంటే ప్లాస్మోడియం ద్వారా మనకు మలేరియా అనేటువంటి రోగం వస్తుంది. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ దోమల వల్ల అని. దోమల వల్ల కాదు. దోమలు కేవలం వ్యాప్తి చేస్తాయి ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి. వ్యాధిని వ్యాప్తి చేసేటివి దోమలు. కానీ మలేరియా రోగాన్ని కలిగించేది ప్రోటోజువన్ జీవి, అది ప్లాస్మోడియం. ఏంటిది? ప్లాస్మోడియం అన్నమాట. సో ప్లాస్మోడియం ఏం కలిగజేస్తుంది? ప్లాస్మోడియం అనేటువంటిది మలేరియా రోగాన్ని కలిగజేస్తుంది. అది ప్రోటోజువన్ జీవి అన్నమాట. అదేవిధంగా
పోలియోమైలిటిస్ ఇది వైరస్, పోలియో వైరస్. సో టీబీ బ్యాక్టీరియా, గజ్జి అంటే తామర, రింగ్వామ్ శిలీంధ్రాలు. సో కాబట్టి మనకు ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 1, ఫోర్త్ వన్ 1. సో 2 మలేరియా ప్రోటోజోన్ జీవి. సో A4 పోలియోమైలిటిస్ 3, టీబీ 2. So A is the first one. So A is the right one. సొమాటిక్ సెల్ డివిజన్, శాఖీయ కణ విభజన ప్రక్రియని ఇలా కూడా అంటారు, మైటాసిస్ అని అంటాం. ఎందుకంటే ఇది కేవలం శాఖీయ కణాలలో మాత్రమే జరిగే డివిజను. ఇక్కడ ఒక పేరెంట్ సెల్ నుంచి 2 సెల్స్ వస్తాయి. ఇది రిప్రొడక్టివ్లో పాల్గొనదు ఈ డివిజను, కాబట్టి దీన్ని సొమాటిక్ సెల్స్ అంటాము, శాఖీయ కణ విభజన అని కూడా అంటాం. నెక్స్ట్ డిఎన్ఏ ద్వికుండలి నిర్మాణాన్ని ప్రతిపాదించిన వారు వాట్సన్ అండ్ క్రిక్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏకకణ యూకారియోట్స్, ఏకకణ యూకారియోట్స్లని ఏ రాజ్యానికి చెందుతాయి అంటే సింగిల్ సెల్యులార్ యూకారియోట్స్ అన్ని ప్రోటోజువా అంటే ప్రొటిస్టా అన్నమాట. ఏంటిది ప్రొటిస్టా. మొనీరాలో ప్రోకారియోట్స్ ఉంటాయి. ప్రొటిస్టాలో సింగిల్ సెల్యులార్ యూకారియోట్స్ ఉంటాయి. అదే యూగ్లీనా, అమీబా, పారామీసియం. నెక్స్ట్ 18 న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లిక్ యాసిడ్ ఏంటిది ఇక్కడ జనరల్గా మనకి ప్రోటీన్ అమైనో ఆమ్లాలు, ఎందుకంటే అమైనో ఆమ్లాల ద్వారా ప్రోటీన్స్ ఏర్పడతాయి. లిపిడ్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాలు. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మోనోసాకరైడ్స్. న్యూక్లిక్ యాసిడ్ వచ్చేసి న్యూక్లియోటైడ్లు. సో A3 ఎక్కడ ఉంది, సి దగ్గర ఉంది. సో A3 B4 C2 D1. సో రైట్ ఆప్షన్ ఇది. సో న్యూక్లిక్ యాసిడ్స్ కలిసి న్యూక్లియోటైడ్లు ఏర్పడతాయి. ప్రోటీన్లు అమైనో ఆమ్లాల వల్ల ఏర్పడతాయి. మోనోసాకరైడ్ వల్ల కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. కొవ్వు ఆమ్లాలు గిజరాల వల్ల లిపిడ్ ఏర్పడుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలు కలిసి క్లియర్ చేసి మళ్ళీ చెప్తాను. సో కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలు కలిపి లిపిడ్స్ ఏర్పడతాయి. మోనోసాకరైడ్స్ కలిసి కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. న్యూక్లియోటైడ్లు కలిసి న్యూక్లిక్ ఆమ్లం ఏర్పడుతుంది, న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఎస్పెషలీ. అమైనో ఆమ్లాల వల్ల ప్రోటీన్లు ఏర్పడతాయి. సో కాబట్టి సి అనేటువంటి కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ అమైనో ఆమ్లాలను గుర్తించి ప్రోటీన్ సంశ్లేషణ జరిగే ప్రదేశానికి వాటిని వేరు చేసే ఆర్ఎన్ఏ రకం. సో ఐడెంటిఫికేషన్ చేసి ట్రాన్స్ఫర్ చేసేది. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసడానికి మనకు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి టిఆర్ఎన్ఏ. సో బి అనేది కరెక్ట్. రైబోజోమల్ ఆర్ఎన్ఏ
ప్రోటీన్ సింథసిస్లో, మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడంలో అడిగారు కాబట్టి, సో ట్రాన్స్ఫరింగ్లో మనకు టీఆర్ఎన్ఏ పేరులోనే ఉంది, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చేరవేసే ఆర్ఎన్ఏ అణువు ఏంటి అంటే టీఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. అదేవిధంగా 20 క్వశ్చన్ చూసినప్పుడు సాధారణంగా జన్యు పదార్థం యొక్క హ్యాప్లాయిడ్ అంటే ఏకస్థితిక మొత్తాన్ని ఇలా అంటాము అంటే జీనోమ్. ఏంటిది? జీనోమ్ అంటాము. చాలా ఇంపార్టెంట్ ఇది. జీనోమ్ అనగానే ఒక జీవి యొక్క ఏకస్థితిక క్రోమోజోముల యొక్క స్థితినే మనం జీనోమ్ అంటాం. ఒక జీవి యొక్క ఏకస్థితిక క్రోమోజోముల సంఖ్యనే మనం ఏమంటామంటే జన్యు పదార్థం అంటే జీనోమ్గా పిలుస్తాం అన్నమాట. కణ విభజనను ప్రారంభించడం మరియు నిర్వహించడంలో పాల్గొనే కణాంగాలు. సో ఇక్కడ మనకు మెయిన్గా కణ విభజన అనగానే గుర్తుకొచ్చేది ఏంటి అంటే మనకు సెంట్రోజోమ్లు. ఇవి కాట్వీల్ లాగా బండికి గాను స్ట్రక్చర్ లాగా ఉంటాయి సెంట్రోజోమ్లు. ఎప్పుడైతే సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇవి ఇంపార్టెంట్ కీ రోల్లో ఉండి స్పిండిల్ ఫైబర్స్ని ఏర్పరిచి సెల్ డివిజన్లో సెల్ డివిజన్ ప్రారంభించడానికి అంటే కణ విభజన ప్రారంభించడానికి మరి కండక్ట్ చేయడంలో పాల్గొనే కణాంగాలు ఏంటంటే సెంట్రోజోమ్లు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కణంలో కేంద్రకం కాకుండా డిఎన్ఏను కలిగి ఉన్న కణాంగం ఏది? కణంలో కేంద్రకం కాకుండా డిఎన్ఏను కలిగినటువంటిది ఏంటంటే మైటోకాండ్రియా అన్నమాట. మైటోకాండ్రియాలో స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. అదేవిధంగా క్లోరోప్లాస్ట్లో కూడా ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఓన్లీ మైటోకాండ్రియా ఉంది కాబట్టి, సో ఇక్కడ డిఎన్ఏను కలిగినటువంటి కణాంగాలు 3 మెయిన్గా. 1 న్యూక్లియస్ అంటే కేంద్రకం, 2 మైటోకాండ్రియా, 3 క్లోరోప్లాస్ట్ అంటే హరితరేణువు. ఈ 3 కణాంగాలలో డిఎన్ఏ అనేది ఉంటుంది. కాకపోతే న్యూక్లియస్లో డిఎన్ఏ 90% ఉంటుంది. అదేవిధంగా మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్లో డిఎన్ఏ కేవలం 1% మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి మైటోకాండ్రియాలో స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్, అసర్షన్ రీజన్ టైప్ ఇచ్చాడు. ప్రోకారియోట్స్లో ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్ ప్రక్రియలు అనుసంధానించబడి ఉంటాయి. ప్రోకారియోట్లలో స్పష్టమైన త్వచయుత కేంద్రకం ఉండదు. ఎస్, ఇక్కడ మనకు ప్రోకారియోట్స్లో న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదు అనమాట. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉండదు. ఇది కరెక్టే. ఇది కూడా ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్కి అనుసంధానించబడి ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. సో రెండిటికి సంబంధం ఉంది అన్నమాట. సో కాబట్టి సరైన ఆప్షన్ వచ్చేసి ఏ ఆర్ 2 నిజం, సంబంధం ఉంది అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, కణ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? సెల్ థియరీ ప్రిపేర్డ్ బై. సో మనకి కణ సిద్ధాంతం అనగానే 3 గుర్తుకొస్తారు: స్లీడెన్, స్వాన్, రుడాల్ఫ్ విర్సో. అయితే ఫస్ట్ కణ సిద్ధాంతాన్ని ప్రిపేర్ చేసిన అంటే సెల్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు స్లీడెన్, స్వాన్. థియోడార్ స్వాన్ ఏం చేశాడు? ప్లాంట్ సెల్ని అబ్జర్వ్ చేసి ప్లాంట్ సెల్ హ్యావ్ సెల్ వాల్ అని అంటాడు. స్వాన్ ఏం చేస్తాడు? ఎనిమల్ సెల్ తీసుకొని అబ్జర్వ్ చేసి ఎనిమల్ సెల్స్ డు నాట్ హ్యావ్ సెల్ వాల్ అంటాడు. రుడాల్ఫ్ విర్సో సెల్ థియరీలో రుడాల్ఫ్ విర్సో వచ్చి న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఓల్డ్ సెల్స్ అంటాడు. సో ఈ విధంగా 3 పాయింట్స్ ఉంటాయి అన్నమాట సెల్ థియరీలో. కానీ ఫస్ట్ సెల్ థియరీని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇద్దరు, వాళ్ళు స్లీడెన్ అండ్ స్వాన్. తర్వాత ఇంకొకరు యాడ్ అవుతారు. ఎవరు? రుడాల్ఫ్ విర్సో. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంది? మొదటగా ఉంది కాబట్టి మొదటగా ప్రతిపాదించిన వాళ్ళు ఇద్దరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ మొదటగా అనకుండా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అన్నప్పుడు 3 వస్తారు. ఎవరెవరు? స్లీడెన్, స్వాను, రుడాల్ఫ్ విర్సో 3 వస్తారు. అప్పుడు డిబి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 25th,
ఫాగోసైటోసిస్ ప్రక్రియ దేన్ని సూచిస్తుంది అంటే ఘన పదార్థాలను గ్రహించడం. అంటే సాలిడ్ పార్టికల్స్ని స్వీకరించినట్టయితే ఆ ప్రక్రియను ఏమంటామంటే ఫాగోసైటోసిస్ అంటాం. ఏమంటాం? ఫాగోసైటోసిస్. అదేవిధంగా ప్రోకారియోటిక్ జీవులు ఉండే ఏకైక రాజ్యం ఏది అంటే మొనిరా. మొనిరాలో ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. మిగతా ఏ బిలో యూకారియోట్స్ ఉంటాయి. సో కాబట్టి ప్రోకారియోటిక్ జీవులు ఉండేటువంటి కింగ్డమ్ ఏది అంటే మొనిరా. ఎగ్జాంపుల్ ఏవి సార్ అన్నప్పుడు బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. ప్రోకారియోటిక్ జీవులకు ఉదాహరణ ఎవరు అన్నప్పుడు ఎవరెవరు వస్తారు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటే బీజీఏ, బ్లూ గ్రీన్ ఆల్గే. తర్వాత బ్యాక్టీరియా. ఈ రెండు కూడా ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దట్ ఈస్ జతపరచుము. సో లైసోజోములు ఆటోకెటాలిసిస్, స్వయం విచ్చిత్తి, సుసైడల్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్. వాటంతలకు అవే చనిపోతాయి కాబట్టి ఆ ప్రాసెస్ను ఆటోకెటాలిసిస్ అంటాము, ఆటోలైసిస్ అని కూడా అంటాము. స్వయం విచ్ఛిన్నం. మైటోకాండ్రియా రెస్పిరేషన్లో పాల్గొంటాయి. శ్వాసక్రియ. హరితరేణువు కిరణజన్య సమయక్రియ. ప్రోటీన్ సెక్రీషన్. సెక్రీషన్ అంటే కణస్రావం, గాల్జీ కాంప్లెక్స్. సో మనకు A3 డైరెక్ట్ ఉంది, A3 కాబట్టి 4 D అనేది కరెక్ట్ చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో ఏ వాక్యాలు సరి అయినవి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏలు రెండు న్యూక్లియోటైడ్లతో నిర్మితమవుతాయి. న్యూక్లియోటైడ్ అనేది నైట్రోజన్ సారము, చక్కెర, ఫాస్ఫేట్ల కలయిక. న్యూక్లియోసైడ్ అనేది నైట్రోజన్ సారము, ఫాస్ఫేట్ల కలయిక. సో 3 అనేది రాంగ్. ఎందుకంటే న్యూక్లియోసైడ్ అనగానే మనకు నైట్రోజన్ సారము, చక్కెర రావాలి, ఫాస్ఫేట్ రాకూడదు. ఓకే. సో కాబట్టి 3 రాంగ్. ఈ రెండు కూడా కరెక్ట్ కాబట్టి 1 and 2 ఆర్ రైట్, రిమైనింగ్ ఆర్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ కణంలో జన్యువుల మొత్తం సంఖ్య దాదాపుగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 50,000 రాంగ్, అంత ఎక్కువ మొత్తంలో ఉండవు. 30,000 అనేది రైట్ ఆప్షన్ అనమాట. సో ఒక హ్యూమన్ జీన్స్ నెంబర్ ఎంత అంటే 30,000. నెక్స్ట్ 30 క్వశ్చన్. సంయోగ బీజాల ఏర్పడేటప్పుడు దట్ ఈస్ గమెటోజెనిసిస్ సమయంలో జరిగే కణ విభజన ఈజీగా గుర్తుపట్టవచ్చు. సేకరణ విభజన అంటే సెక్స్ ఆర్గాన్స్. గమెట్స్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? సెక్స్ ఆర్గాన్స్. ఫిమేల్లో ఓవరీస్, మేల్లో టెస్టిస్. సో ఆ సెక్స్ ఆర్గాన్స్లో జరిగే డివిజన్ ఏది అంటే మియాసిస్, సేకరణ విభజన. దీన్ని రిడక్షన్ డివిజన్ అని కూడా అంటాము. నెక్స్ట్ 31. బ్యాక్టీరియాలో స్వయం ప్రతిరూపణం చెందే అదనపు క్రోమోజోము డిఎన్ఏ అణువులను ఇలా పిలుస్తారు. సో ఇది ఈజీ అనమాట. పేజ్మిడ్స్ ఇది రాంగ్. ఇది బ్యాక్టీరియల్ ఫేజ్లో ఉండేటువంటి మెటీరియల్ కాబట్టి. కాస్మిడ్స్ ఇది కూడా కాదు. ప్లాస్మిడ్స్ ఇది కరెక్ట్ అనమాట. సో బ్యాక్టీరియాలో తీసుకున్నప్పుడు మనకు ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేటువంటిది
సర్కిల్ రూపంలో ఉంటుందన్నమాట బ్యాక్టీరియాలో. అంటే ఒరిజినల్ జెనెటిక్ మెటీరియల్తో పాటు ఒరిజినల్ జెనెటిక్ మెటీరియల్ ఇలా ఉంటుంది, కానీ దీంతో పాటు ఇంకొక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ ఇంకొక జెనెటిక్ మెటీరియల్ని ఏమంటామంటే ప్లాస్మిడ్ అంటాం. ఏమంటాం? ప్లాస్మిడ్. ఇది ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్గా చెప్పవచ్చు. ఇక వైరాయిడ్స్. వైరసెస్ వేరు, వైరాయిడ్స్ వేరు. వైరాయిడ్స్లో ఇది రాంగ్. కేవలం న్యూక్లిక్ యాసిడ్స్ మాత్రమే కలిగి ఉన్నటువంటి వైరస్ కణాలు, ప్రోటీన్స్ ఉండవు అన్నమాట. కేవలం సారీ రైట్, ప్రోటీన్ ఉంటే ప్రియాన్స్ ఆ విధంగా అంటాము. వైరాయిడ్స్ అంటే కేవలం న్యూక్లిక్ యాసిడ్స్ని కలిగినటువంటి వైరస్ కణాలు. బి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో అదేవిధంగా వైరస్ కణం యొక్క ప్రోటీన్ తొడుగును, ఇది చాలా ఇంపార్టెంట్. వైరస్ యొక్క ప్రోటీన్ తొడుగు క్యాప్సిడ్ అంటాం. ఏమంటాం? క్యాప్సిడ్. క్యాప్సిడ్లో క్యాస్మోమియర్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి క్యాప్సిడ్ అనేటువంటిది ఒక తొడుగు. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. 34 పీనోసైటోసిస్ ప్రక్రియ దీనికి సంబంధించింది. సో మనం ఇంతకుముందుకు ఫాగోసైటోసిస్ చూసినాం. ఫాగోసైటోసిస్ అంటే ఏంది? ఘన పదార్థాలను తీసుకుంటే దాన్ని ఫాగోసైటోసిస్ అంటాం. ఇక దీనికి ఆపోజిట్ ద్రవ పదార్థాలు తీసుకోవడం, లిక్విడ్. సో కాబట్టి ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ 35 అండ్ లాస్ట్ క్వశ్చన్. ప్రోకారియోట్స్ మరియు యూకారియోట్స్లో కంటే దేనిలో భిన్నంగా ఉంటాయి? అంటే త్వచయిత కేంద్రకం లేకపోవడం, న్యూక్లియర్ ఎన్వలప్ ఉండదు, న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉండదు వీటిలో, ప్రోకారియోట్స్లో. అదే యూకారియోట్స్లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది. సో ఇది మనం న్యూక్లియస్ తీసుకున్నట్టయితే సెల్ లోపల ఇది సెల్ వాల్ అనమాట. ఈ న్యూక్లియస్లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ లేదు కాబట్టి దీన్ని ప్రోకారియోట్స్గా అంటాం. అదే యూకారియోట్స్లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉంటుంది ఇట్లా. సో ఇది చాలా ఇంపార్టెంట్.